నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. గులాబీ గూటిలో కవిత చేస్తున్న కామెంట్స్ మంటలు రేపుతున్నాయా? తనపై విమర్శలు చేస్తున్న వారిపై కవిత అగ్గి మీద గుగ్గిలమవుతున్నారా? 6 నెలలు జైల్లో ఉన్నది చాలదా, నన్ను ఇంకా కష్టపెడతారా అంటూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయా? రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానంటూ కవిత చేసిన ఈ కామెంట్స్ ఇటు బీఆర్ఎస్లో అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయట. ఇంతకీ కవిత ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు? అంతలా ఆమెను ఇబ్బంది పెడుతోంది ఎవరు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని కొద్ది రోజుల క్రితం కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలకు దారితీసింది. కవిత చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. కవిత నిజమే చెప్పారంటూ ఇప్పటికైనా ఆమె కళ్లు తెరిచి మాట్లాడారు అని కాంగ్రెస్తో పాటు మిగతా పక్షాలు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కవిత సొంత పార్టీ పాలనను విమర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తన తండ్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనను తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేసిన కవిత మరోసారి తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని కవిత చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేస్తున్నాను అని, ప్రజల అభిప్రాయాలను మాత్రమే వెల్లడించాను అని స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకే తాను పనిచేస్తున్నాను అని కవిత స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 47 నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేశాను అని, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను మాత్రమే తాను చెబుతున్నాను అని అన్నారు కవిత. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాను అని చెప్పుకొచ్చారు. పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్న ఇలాంటి సమయంలో తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని కవిత అన్నారు. తనను రెచ్చగొట్టొద్దని, రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తాను అని తనపై విమర్శలు చేస్తున్న వారిని హెచ్చరించారు. అంతేకాదు 6 నెలలు జైల్లో ఉన్నది చాలదా, ఇంకా నన్ను కష్టపెడతారా అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, కుట్రలు పన్నుతున్నారని ఆరోపించిన కవిత సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట పెడతాను అని అన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వాకౌట్ చేయగా శాసన మండలిలో కవిత మాత్రం బీసీ బిల్లుపై మాట్లాడారు. దీంతో ఆమె పార్టీ లైన్ దాటారని, అలా ఎందుకు చేశారో అన్న చర్చ కూడా జరిగింది. అప్పట్నుంచే కవిత వైఖరిలో మార్పు కనిపిస్తోందని, ఆమె తన సొంత ఎజెండాను అమలు చేస్తూ వస్తున్నారన్న టాక్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా తనను రెచ్చగొట్టవద్దని కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 6 నెలలు జైల్లో ఉన్నది చాలదా, ఇంకా తనను కష్టపెడతారా అని కవిత ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశారన్న చర్చ మొదలైంది. కవిత జైలుకెళ్లడానికి కారణం ఎవరు? ఇప్పుడు మళ్లీ ఆమెను కష్టపెడుతున్నది ఎవరై ఉంటారని అంతా ఆరా తీస్తున్నారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను అని కవిత ఎవరిని ఉద్దేశించి హెచ్చరించారని తెలంగాణ భవన్లో జోరుగా చర్చ జరుగుతోందట. ఇంతకీ కేసీఆర్ ఫ్యామిలీలో, బీఆర్ఎస్ పార్టీలో అసలేం జరుగుతోందన్న చర్చ ఆసక్తికరంగా మారింది. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించే కవిత అలా కామెంట్స్ చేశారా, లేక ఇంకా ఎవరినైనా ఉద్దేశించి అలా చేశారా, లేదంటే మరేదైనా కారణం ఉందా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను బయట పెడతాను అని చెప్పిన కవిత ఆ రహస్యాన్ని ఎప్పుడు బహిర్గతం చేస్తారన్న ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొంది. అయితే కవిత ఎపిసోడ్ మొత్తం పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న చర్చ పార్టీలో జోరందుకుంది.